సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించడానికి మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి కేబినెట్ లాంఛనంగా ఆమోదం తెలపనుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరింపజేయాలనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీనిపైన కేబినెట్లో చర్చించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. వీటికి తోడు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ప్రభుత్వం స్వీట్ న్యూస్ చెప్పాలనుకుంటోంది. ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుందో, దానికి అనుసరించాల్సిన విధి విధానాలేంటో చర్చించనుంది. కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో చర్చల సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున అసెంబ్లీ కమిటీ హాల్లోనే కేబినెట్ సమావేశాన్ని నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించింది. తొలుత సచివాలయంలో నిర్వహించాలనుకుంటున్నప్పటికీ అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా వేదికను అక్కడికే మార్చుకునుంది ప్రభుత్వం. అన్ని అంశాలకు తోడు హైదరాబాద్ అభివృద్దికి విదేశీ ద్రవ్య సంస్థల నుంచి రుణాలను సమకూర్చుకునే అంశంపై మంత్రుల అభిప్రాయాలను ఈ సమావేశం ద్వారా తీసుకోవాలనుకుంటోంది. సిటీ డెవలప్మెంట్ కోసం ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థలతో సంప్రదింపులు జరిపి రుణం రూపంలో ఆర్థిక సహాయాన్ని పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో భూముల క్రమబద్దీకరణ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈ వారంలోనే ఈ రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. 3 నెలల్లో దరఖాస్తులను పరిశీలించి అర్హమైన వాటిని క్రమబద్దీకరించాలని నిర్ణయించింది. ఇక ప్లాట్ల దరఖాస్తులను 3 దశల్లో, లేఅవుట్ల దరఖాస్తులను 4 దశల్లో పరిశీలించనున్నారు. ఆ తర్వాతే అర్హమైన వాటికి ఫీజు వసూలు చేసి క్రమబద్దీకరిస్తారు. ల్యాండ్ రెగ్యులరైజేషన్ కు 2020 నుంచి సుమారు 25 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి తెలుసుకుందాం. శ్రీచరణ్, స్పందన, తెలంగాణలో భూముల క్రమబద్దీకరణ కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ వారంలోనే రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. 3 నెలల్లో దరఖాస్తులను పరిశీలించి అర్హమైన వాటిని క్రమబద్దీకరించాలని కూడా నిర్ణయించింది. ప్లాట్ల దరఖాస్తులను 3 దశల్లో, లేఅవుట్ల దరఖాస్తులను 4 దశల్లో పరిశీలించనున్నారు. ఆ తర్వాతే అర్హమైన వాటి అన్నిటికీ కూడా ఏ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ గవర్నమెంట్ కన్సల్టేషన్ కంప్లీట్ గా పూర్తి స్క్రూటినీ చేశాకే వాటికి అంటే బేసిక్ గా ఒక ఫీజు వసూలు చేసే దాన్ని ఒక క్రమబద్ధీకరించాలని కూడా నిర్ణయించింది. కాగా ల్యాండ్ రెగ్యులరైజేషన్ 2020 నుంచి సుమారు 25 లక్షల మంది కూడా ఇప్పటి వరకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ దరఖాస్తులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిజిసి ముందస్తుగా కూడా పరిశీలిస్తుంది. వివిధ నిబంధనల ఆధారంగా కంప్యూటర్స్ ద్వారా వడపోస్తుంది. ఆస్తుల నిషేధిత జాబితాలో ఉంటే గుర్తించి దరఖాస్తుదారులకు సమాచారం కూడా పంపిస్తుంది. దరఖాస్తుదారులు పూర్తి స్థాయి పత్రాలు ఇవ్వకుంటే దానిపైన కూడా సమాచారాన్ని పంపుతుంది. అంటే ఎవరైతే ఎన్ఆర్ఎస్ అప్లై చేసుకుంటారో కంప్లీట్ గా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ని ఫాలో అయిపోయి ఆ డాక్యుమెంట్స్ అన్ని అప్రోప్రియేట్ గా ఉంటే అది ఫర్దర్ గా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఒకవేళ దాంట్లో డాక్యుమెంట్లు ఏవి కరెక్ట్ లేకపోయినా కూడా మనం కొద్దేళ్ల కిందట కూడా విన్నాము, ఒక భూమి ఒకరికి తెలియకుండా అట్లా 4-5 మార్చి అమ్మిన ఉదంతాలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఆ ల్యాండ్స్ కి సంబంధించినవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్రోప్రియేట్ గా ఉన్న వాటికి కూడా గవర్నమెంట్ కంప్లీట్ గా స్క్రూటినీ చేసి
ఒకవేళ ఇన్ కేస్ ఏవైనా అప్రాపరేట్ గా లేకపోతే వాళ్ళకి ముందుగా కూడా సమాచారం కూడా పంపుతుంది. అంటే అఫీషియల్ గా ఇవాళ రేపు మొబైల్ SMS కానీ లేకపోతే ఈమెయిల్ అడ్రస్ కానీ ఒక మెసేజ్ రూపంలో కూడా ప్రభుత్వం సమాచారం పంపిస్తుంది. పూర్తి స్థాయి పత్రం లేకపోతే దానిపైన కూడా అంటే ఎంటైర్ అప్లై చేసుకున్న ప్రాసెస్ లో కూడా ఏవైనా ఇంకా డాక్యుమెంట్స్ ఏమైనా పెండింగ్ ఉంటే దానిపైన కూడా ఇన్స్టెంట్ గా కూడా గవర్నమెంట్ ఒక మెసేజ్ కూడా పంపిస్తోంది. అయితే సిజిజి వడపోత అనంతరం కూడా మిగిలిన దరఖాస్తులను రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, పంచాయతీ అధికారుల బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తుంది. నాలాలు, చెరువులు, వారసత్వ సంపద, ఇకం దేవాదాయ శాఖ, ఇనాం భూములు తదితర కోణాల్లో పరిశీలించి అభ్యంతరాలను కూడా నమోదు చేస్తారు. ఆ వివరాలను ఇప్పటికే సిజిజి రూపొందించిన సెల్ ఫోన్ యాప్ లో కూడా నమోదు చేస్తారు. అయితే రెండో దశలో మరింత అధ్యయనం చేసి అర్హమైన వాటికి నిర్ధారిత ఫీజు చెల్లించాల్సిందిగా కూడా నోటీసులు జారీ చేస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హమైనవి కాదని గుర్తిస్తే ఆ దరఖాస్తులను ఇమ్మీడియట్ గా తిరస్కరిస్తారు. అయితే ఆ సమాచారాన్ని దరఖాస్తుదారులకు కూడా పంపిస్తారు. మూడో దశలో అర్హమైన దరఖాస్తుదారులకు ఫీజులు చెల్లించినట్లు నిర్ధారించాక క్రమబద్ధీకరణ ఉత్తర్వులు కూడా జారీ చేస్తారు. లేఅవుట్ల విషయంలో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలకి సంబంధించిన ఆధ్వర్యంలో వివిధ విభాగాల అధికారులు కూడా పరిశీలన చేస్తారు. క్రమబద్ధీకరణ దరఖాస్తులపై జారీ చేసిన నోటీసులకు సంబంధించిన సమస్యలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లు, స్థానిక సంస్థ కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు, హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపాలిటీలో మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను కూడా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో భాగస్వాములయ్యే అన్ని స్థాయిల సిబ్బంది అధికారులకు కూడా శిక్షణ ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. అయితే అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా కూడా చెప్పింది. ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాల్లో కూడా స్పష్టంగా ఏదైతే అక్రమ లేఅవుట్లతో పాటు ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఎవరైతే ఉన్నారో వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకోవాలనేది కూడా ప్రభుత్వం గైడ్ లైన్స్ లో కూడా పేర్కొంది. దాంతో పాటు ఈ ప్లాట్ల లేఅవుట్ల క్రమబద్ధీకరణకు కూడా 3-4 దశల్లో కూడా పరిశీలించాక 3 నెలల్లో క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తయ్యేలా కూడా ప్రస్తుతం గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచర్.